అందరూ ఇలా వచ్చేసేయండి. అందరికీ ప్రసాదం దొరుకుతుంది, కంగారు పడకండి. ముందుగా వెల్కమ్ టు ఇండియన్ బైక్స్ రంగత్ రెడ్డి. కొత్త హౌస్, కొత్త క్యారెక్టర్స్ అప్డేట్ అయితే హోపీ ఉంది కదా. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్స్ రంగత్ రెడ్డి న్యూ వీడియో. సో గైస్, మనం ఎప్పటి నుంచి చూసిన అప్డేట్ అయితే ఫైనల్ గా రానే వచ్చేసింది అనమాట. మార్నింగ్ అందరికీ కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. ఇంకా ఎలా ఉందో స్టార్ట్ చేద్దామా గైస్. ముందుగా మనం న్యూ హౌస్ని అయితే చూద్దామే. దానికోసం నేను ఈసారి దేంతో వెళ్దాం, వెహికల్స్ వద్దు, ఒక్క హార్స్ అయితే స్పాన్ చేద్దాం గైస్. ఎస్, మన భైరవ్ అయితే ఉన్నాడు కదా, భైరవ్ అయితే బిల్ చేశాను. చీట్ కూడా వచ్చేసి 200 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోయింది. మన భైరవ కూడా వచ్చేసాడు. పద భైరవ, ఇప్పుడు మన కొత్త హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో లొకేషన్ అయితే చూపిస్తాను గైస్. యాజ్ డేస్ మీకు తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను లొకేషన్ అది ఎక్కడ ఉందో. సో దాని ప్రకారం మీరు కూడా వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గర మనకి టౌన్ అయితే ఉంది కదా, టౌన్ దగ్గరే ఉంటుంది మన కొత్త హౌస్ కూడా. వెళ్ళిపోదాం. వీళ్ళేమో ఎక్కడం లేదంటబ్బా. సో క్లోజ్గా ఎన్పిసి దగ్గరికి వచ్చేసి మొబైల్ మీద క్లిక్ చేస్తే నార్మల్గా అయితే మన బైక్ అని ఎక్కుతారు, కొన్ని బైక్స్కి ఎక్కుతారు. హార్స్ కూడా ఎక్కుంటే బాగుండేది, కానీ హార్స్కి వాళ్ళు ఎక్కడం లేదు. సరే పదరా, మా దగ్గర టైం కూడా లేదు, ఫాస్ట్గా అన్నీ చూపించాలి కదా. స్పీడ్లో కూడా మన భైరవ అంత తక్కువేం కాదు, బాగానే స్పీడ్గా వెళ్తాడు. అండ్ ఇంకా గైస్ తెలుసు కదా, వెహికల్స్ యొక్క వీల్స్కి మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్స్, గర్ల్ క్యారెక్టర్ అండ్ ఇంకా బాయ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. అవన్నీ కూడా చూడాలి. ఒరే భైరవ, ఇంకొంచెం ఫాస్ట్గా పదరా. అలాగే రాకెట్ లాంచర్ని కూడా కొంచెం ఆ యానిమేషన్ అంతా కూడా చేంజ్ చేసినట్టున్నారు గైస్. ఇంతకుముందు ఒకలాగా వెళ్ళేది బుల్లెట్, ఇప్పుడు ఇంకొకలాగా వెళ్తుంది. సో అది కూడా చూపిస్తానే. తప్పకుండా ఒరే భైరవ ఏమో ఎన్పిసి అందరినీ కూడా దూసుకుంటూ తొక్కేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, మనం ఆల్మోస్ట్ మన కొత్త హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. కొత్త హౌస్ నేనైతే ఇంతవరకు చూడలేదు. సో ఓపెన్ ఆటోమేటిక్గా డోర్ అదే ఓపెన్ అవుతుంది. సో సెన్సర్ అనమాట. ఓకే, మన భైరవాన్ని ఎక్కడ పార్క్ చేద్దాం? హౌస్ అయితే గైస్ మామూలుగా లేదు, ఇక్కడ గార్డెన్ అయితే ఉంది కదా, చిన్న గార్డెన్. అక్కడే భైరవాన్ని అయితే పెట్టేద్దాం. వీడేంటబ్బో బయటికి వెళ్ళడం అనుకుంటా. సరే, ఎన్పిసి అయితే ఒకటి లోపలికి అయితే వచ్చేసాడు. మరేం పర్వాలేదు, నువ్వు తిరుగుతూనే ఉండు, బయటికి ఆటోమేటిక్గా వాడే వెళ్ళిపోతాడులే. ఇంకా ఇదే మన కొత్త హౌస్ అయితే ఓకే. బయట నుంచి లుక్ అదంతా కూడా. హౌస్కి కలర్స్ కూడా చేంజ్ చేద్దామా? సరే, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందుగా ఒక్కసారి డ్రోన్ అయితే యాక్టివేట్ చేశాను గైస్. మరీ అంత పెద్దదైతే ఏం కాదు, మరి అంత చిన్నది కూడా ఏం కాదు. నాకు తెలిసి ఇక్కడే స్పాన్ అవుతామా, కానీ అవ్వడు అనుకుంటాం. మన వాడు గేమ్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇంతకుముందు ప్రెజెంట్ అయితే ఇప్పుడు హౌస్ని కదా, అక్కడే స్పాన్ అవుతున్నాడు. దీంట్లో అయితే స్పాన్ అవ్వడం లేదు, జస్ట్ అలా యాడ్ చేశారంతే హౌస్ని. మన సిస్టమ్ కూడా లోపలనే ఉంది. ఓకే, బెడ్ ఎదిరి టీవీ కూడా ఉన్నట్టుంది. వాము. ఓకే, మన కొత్త హౌస్లోకి ఇంకా అడుగు పెడదామా? ఈరోజే గైస్ గృహప్రవేశం, భోజనాలు కూడా ఈరోజే నైట్ అనమాట. అందరూ కూడా తప్పకుండా భోజనాలకు రావాలి. ఓకే, కుడి కాలు పెడదామా, ఎడం కాలు పెడదామా, ఏ కాలు పెడదాం? అర్థమైంది, ఐడియా సజ్జి. 2 కాలు ఒకేసారి జంప్. వచ్చేసాం. కొత్త హౌస్ లోపలికి ఎంటర్ అయితే అయిపోయాం. స్టార్టింగ్ వాము లైన్ అయితే ఉంది, పెద్ద వాల్ పోస్టర్ కూడా ఉంది. ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోదాం. హౌస్ ఇదే గైస్, లోపల పెద్దగా ఏం లేదు. ఓకే, బాగానే ఉంది. ఎక్కడ ఫాస్ట్గా ఎక్కువ. ఎస్, ఇప్పుడు మనం హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం గైస్. ఇది వచ్చేసి మన బెడ్రూమ్. ఇదేనా బెడ్రూమ్? ఎస్, ఇక్కడ బెడ్ ఎదురు పెద్ద టీవీ అయితే ఉంది, ఏసీ. ఇంక ఇది తెలుసు కదా మన సిస్టమ్ అనమాట. ఇక్కడి నుంచే మన వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇది ఎక్కడ మా దగ్గర మావా. ఆటోమేటిక్గా నేను వచ్చి జస్ట్ అలా జంప్ చేశానంతే, పైకి అయితే వచ్చేసాడు. మనకి గేమ్ అన్నాక ఇలాంటి గ్లిచెస్ అవన్నీ కూడా కామన్ కదా, అయినా లేకపోతే ఆశ్చర్యపోవాలి. ఇలాంటి గ్లిచెస్ మనకి కావాలి. ఇంకా గ్లిచెస్ అవన్నీ కూడా ఉంటే తిరిగిపోతుంది. మళ్ళీ లోపలికైతే వచ్చేసాను. ఒక రూమ్ అయితే చూడలేదు. ఎస్, ఇదే. ఓరే దేవుడు, ఇదే గైస్. ఎంత ఉంది ఇక్కడ, పెద్ద సినిమా హాల్ సెటప్ అయితే చేయొచ్చు అనుకుంటా. అమ్మో, ఇదంతా కూడా ఖాళీగా అయితే చేశాడు. ఓకే, ఇక హౌస్ 5కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ చేయండి గైస్. ఈ హౌస్కి అయితే నేనైతే ఒక చెప్తా. ఎందుకంటే మీరైతే కామెంట్ అయితే చేస్తాయండి. హౌస్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? మన నెక్స్ట్ కొత్త ఫీచర్ వచ్చేసి కార్స్ యొక్క వీల్స్కి మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. వీల్స్ మీ ఇష్టం గైస్, మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, మన థార్ మాడిఫైడ్ కార్ ఉంది కదా, దాన్ని మళ్ళీ మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చా వీల్స్కి మాత్రమే? సరే, ట్రై చేద్దాం. దానికోసం ముందుగా కార్ యొక్క డోర్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. కార్స్ మోడిఫికేషన్ అయితే చూపిస్తుందిలే, కానీ వీల్స్ అయితే ఏమేం మారడం లేదబ్బా, సేమ్ అలానే ఉంది. తెలుసు కదా గైస్, మనకి మొబైల్లోనే సెకండ్ ఆప్షన్ ఉంటుంది, కార్ మోడిఫికేషన్స్ అనమాట. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇంకా తర్వాత మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. కాకపోతే
కొన్ని వెహికల్స్కి మాత్రమే వస్తుంది. సపోజ్ ఇప్పుడు తార్కి రాదు, అలాగే నాకు తెలిసి ఏటీవీ ఉంది కదా, దానికి కూడా రాదనుకుంటాను. ఒకసారి ట్రై చేసి చూద్దాం అది కూడా. ఎప్పుడైతే మనం ఏం చూద్దాం, జీ వేగన్ చూద్దామా. సో దాని చీట్ కూడా వచ్చేసి తెలుసు కదా, 6666 డయల్ చేస్తే కోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది, మన జీ వేగన్ కూడా వచ్చేస్తుంది. ఒక్కసారి డోర్ దగ్గరికి అది వచ్చేసేయండి. సెకండ్ ఆప్షన్ కార్ మోడిఫికేషన్. ఎస్ గైస్, జీ వేగానికి అమ్మయ్య దేనికైనా అవుతుంది. ఎస్, ఆల్మోస్ట్ అన్నిటికీ అవుతుంది, కొన్ని వెహికల్స్కి మాత్రమే. సపోజ్ ఇప్పుడు చెప్పాను కదా, తార్కి ఏటీవీకి ఇంకా ట్రాక్టర్కి అవుతుందా, జేసీబీకి అయితే నాకు తెలిసి పక్క డౌట్ అవ్వదు. వీల్స్, సో సింపుల్గా అక్కడ మనకి స్టార్టింగ్లోనే వీల్స్ అని ఇంకా రీసెట్ కనబడుతుంది కదా గైస్. మీరు వీల్స్ మీద క్లిక్ చేస్తూ పోతే ఆ వీల్స్ అనేవి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీల్స్ అయితే, అదే స్టైల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇదొద్దు ఇదొద్దు ఇదొద్దు, ఓ నేను ఇక్కడ చాలానే వస్తున్నాయి. ఇది వద్దు, ఓకే ఓకే, ఏ అన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నాకు తెలిసి 7 to 8 ఏమో ఇచ్చున్నాడు గైస్. ఓకే, ప్రస్తుతానికి ఇది పెట్టేసేద్దాం, పర్లేదు. అంటే నాకు తెలుసు దానికి వీల్స్కి కార్కి మన వీల్స్కి ఎటువంటి ఇదే లేదు, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అలా పెట్టేస్తాను. కావాలంటే ఒక నిమిషం కింద హైట్ వీల్స్, దేవుడా ఇదేంటబ్బా వీల్స్ ఇన్విజిబుల్ అయిపోయినాయి గైస్. మొత్తం 4 టైర్స్ అనుకుంటా హైడ్ అయిపోయాయి. ఒక్కసారి తీసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది నేను మనకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు, కానీ వీల్స్ మనకు నచ్చినట్టు ఇలా ఉంటుందని అసలు అనుకోలేదు. ఓకే, పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఒక రింగ్ అయితే వేసాను, కొంచెం ఫన్నీగా ఉంది, బట్ ఓకే పర్వాలేదు. ఇది కూడా ఒరే దిగరా, అలానే చూద్దాం. దీన్ని అయితే ప్రస్తుతానికి విజిబుల్లో సెట్ చేయను, ఇలానే చూద్దాం. ఇప్పుడు ట్రాక్టర్ చూద్దామా, జేసీబీ చూద్దామా. ఒకసారి జేసీబీనే చూద్దాం అనుకుంటున్నాను. 6677 గైస్, జేసీబీ అయితే వచ్చేసింది. నాకు తెలిసి మీరు ఇప్పుడే కామెంట్ చేయండి, దీనికైతే నేను అవ్వమేమో అనుకుంటున్నాను. లెట్స్, ఎందుకంటే 2 పెద్దవి 2 ఏమో చిన్నవి. అసలు కనీసం ఇది కూడా రావడం లేదు కదా, బార్స్ కూడా రావడం లేదు, కలర్స్ ఆ బార్స్ కూడా. జేసీబీకి అయితే నో యూస్, ఎటువంటి చేంజెస్ అయితే చేయాలి. నెక్స్ట్ చెప్పాను కదా, ఏటీవీ 2222 డైల్ చేస్తే ఏటీవీ అయితే వచ్చేస్తుంది, స్పాన్ అయిపోయింది. దీనికి కూడా గైస్ దగ్గరికి అయితే వచ్చేసేయండి, కార్స్ మోడిఫికేషన్లోకి అయితే వచ్చేసేయండి. వీల్స్ మీద క్లిక్ చేస్తుంటే ఏటీవీకి కూడా అవ్వడం లేదు. ఏటీవీకి కూడా ఇచ్చింటే బాగుండేది, చాలామంది కూడా యూస్ చేస్తారు. బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. దీనికి కూడా అదిరిపోయేది ఒక ఇచ్చి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కొత్త ఎన్పిసి క్యారెక్టర్స్ అయితే చూద్దాం. నార్మల్గా గైస్ ఆర్జీఎస్ టూల్లో సో సింపుల్గా మీకు ఎన్పిసి క్యారెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి, బాయ్ అని చెప్పేసి సింపుల్గా టైప్ చేసి ఎంటర్ చేస్తే క్యారెక్టర్స్ అయితే స్పాన్ అయిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి గాల్ కూడా చూద్దాం. బాయ్ అయితే బాయ్, మీకు కావాలంటే గాల్. సో ఏదైనా సరే క్యారెక్టర్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు కొత్తగా క్యారెక్టర్స్ కావాలనుకోండి, బాయ్ 2 అంటే 1 ఆల్రెడీ ఉంది కాబట్టి 2 అనమాట. ఉరీ తినేంటబ్బా అలా ఎగిరిపడింది. ముందుగా మనం బాయ్ 2 అనేది చూద్దాం. సో ఆర్జిఎస్ 2లో తెలుసు కదా, బాయ్ 2 అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి. ఎస్, బూమ్ గైస్, క్యారెక్టర్ అయితే వచ్చేసింది. ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటంటే గైస్ మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి అంట. సో మనం ఎటు వెళ్తే వీళ్ళు కూడా మన వైపే వస్తూ ఉంటారు. ఇంతకుముందు మనకి డాగ్ ఫాలో అయ్యేది మనల్ని, మీకు గుర్తే ఉండొచ్చు. మనకి డాగ్స్ తెలుసు కదా, మనల్ని ఫాలో అవుతూ వచ్చేసేవి, ఆ తర్వాత రావడం ఆపేశారు. వీళ్ళు కూడా అంత సేమ్, మనం ఎక్కడికి వెళ్తే మనల్ని ఫాలో అవుతూ అక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు బాయ్ 3 రావడం లేదు, ఒకసారి ట్రై చేసి చూద్దాం. గాల్ 2 గైస్, ఎస్ ఎంటర్ అయితే చేస్తాను. గాల్ 2 అయితే వచ్చేసింది. ఇక వీళ్ళ అవుట్ఫిట్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు, మీరు రిపీట్గా వీళ్ళని స్పాన్ చేస్తూ ఉంటే. హాయ్, వెల్కమ్ టు ఇండియన్ మ్యాక్స్ రాంగ్ 3D. వీళ్ళకి కూడా వెల్కమ్ అయితే చెప్పేసాను. ఇంకా మీరు గేమ్లో కనపడుతూ ఉంటారు, మనం కూడా తీసుకుందాం, అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా తీసుకొస్తూ ఉంటాను నేను కూడా. ఏ గైస్ అంతేనా, రండి అలాగే వచ్చేసాను, అందరికీ దొరుకుతుంది పేసేద్దాం. ఎస్, ఇంకా కొంతమందిని స్పాన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి వీళ్ళని ఎక్కువగా స్పాన్ చేస్తూ ఉంటే గేమ్ క్రాష్ అయిపోవడం పక్క, నాకు తెలిసి క్రాష్ అయిపోతుంది. రండి అలానే రండి. ఈ గైస్ వీళ్ళు మనం వెహికల్ ఎక్కితే వెహికల్స్లోకి ఎక్కుతారా, నాకు అదొక చిన్న డౌట్. వాము ఏంటి అలా వస్తున్నారు. ఒకసారి ఏటీవీ ఎక్కి చూద్దాం, ఏటీవీ ఎక్కుతారో లేదో నాతో పాటు తెలిసిపోతుంది. ఊరే ఎక్కురా త్వరగా ఎక్కువ. ఏ బైరవా, నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావు, నేను మళ్ళీ వచ్చేస్తాలే. లేదబ్బా ఎక్కడ లేదు, కానీ ఫాలో అవుతారు ఖచ్చితంగా. రండి, డోర్ ఓపెన్. ఎస్, ఈ సిస్టమ్ అయితే భలే ఉంది కదా. ఓకే, ఫాలో అవుతూ ఉన్నారు గైస్. ఒకసారి గుద్దేద్దామా, నాకు తెలిసి వీళ్ళకి ఏమీ కాదనుకుంటున్నాను. లెట్స్ చూద్దాం ఏమవుతుందో. తిప్పు. ఎస్, రెడీగా ఉండండి. 3, 2, 1 బూ, అయిపోయారు మొత్తం కూడా. భలే లేకపోయారు కదా. వీళ్ళందరూ పడిపోయారబ్బా, వీళ్ళకి డ్యామేజ్ అయితే అయినట్టుంది. ఎస్, అంటే రాకెట్ లాంచర్ కానీ గ్రెనేడ్స్, అదే స్టిక్కీ బాంబ్స్తో కూడా వీళ్ళని వేసేయచ్చు అనమాట.
ఓకే గైస్, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా రాకెట్ లాంచర్ కొంచెం యానిమేషన్ అంతా చేంజ్ చేశారని. ఇంతకుముందు ఇలా వెళ్ళేది కాదబ్బా, ఇప్పుడేమో స్ట్రైట్గా వెళ్తూనే ఉంది. సపోజ్ ఇప్పుడు కార్ అయితే కొంచెం దూరంలో కనిపిస్తుంది కదా, నేను షూట్ చేస్తున్నాను, ఆ వెళ్ళే ఇదన్నా చూడండి గైస్, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. దట్టు దానికి డ్యామేజ్ కానీ అది కార్ అయితే బ్లాస్ట్ అయిపోయేది. ఇప్పుడు దానికి అసలు ఏమీ కావడం లేదు. ఒకసారి చూడండి మీరే, నేను ఎగ్జాక్ట్ ఎస్ చూడది చేస్తుండే కానీ ఏం కావడం లేదు. దగ్గరలో ఉండేది ఆటోమేటిక్గా కోర్స్ అయిపోతున్నాయి, కానీ కొంచెం దూరం అయితే కష్టంగా ఉంది. ఏమో మరి. అండ్ ఇక్కడ ఇంకో ఫీచర్ ఏంటంటే, మనకి కొత్తగా క్యారెక్టర్స్ అయితే వచ్చినాయి కదా, మీరు కావాలనుకుంటే ఆ క్యారెక్టర్స్లో కూడా మారిపోవచ్చు. గాలి అయితే మారుదాం గైస్ ప్రస్తుతానికి. సో తెలుసు కదా PM13 గాల్ 2 యొక్క చీట్ కోడ్ అయితే. సో బాయ్ అయితే PM14 అనమాట. దేంట్లోకి వెళ్దాం, రేస్ ట్రాక్ జార్జిల్లా రేస్ ట్రాక్లోకి వెళ్దాం. సో వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా గైస్ మనకి గాల్ క్యారెక్టర్లోకి అయితే వచ్చేస్తాం. సో అదనమాట. PM14 అయితే బాయ్ 2, అదే PM13 అనుకోండి గాల్ 2. సో ఇలా మీకు 2 క్యారెక్టర్స్లోకి మీరు కావాలనుకుంటే స్పాన్ అయితే అయిపోవచ్చు. ఇవి గైస్ ఓవరాల్గా గేమ్లో వచ్చిన కొత్త కొత్త ఫీచర్స్ అయితే. నేను ఏమైనా మిస్ చేశానా? కార్ చెప్పేస్తాను, అలాగే క్యారెక్టర్స్, న్యూ హౌస్, నాకు తెలిసి అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను గైస్. నేను ఏమన్నా మిస్ చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా కవర్ చేస్తానే. వెళ్ళే ముందు తెలుసు కదా, ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇంకా రేపటి వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ కూడా. బాయ్ బాయ్.